ఎగ్ పికప్, ఓవం పికప్ అన్నది మీకు అప్పుడు మన థియేటర్లో ఏ విధంగా చేస్తామో చూపిస్తాను. 11 days ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చాక 11 days తర్వాత ఎగ్స్ పెరుగుతాయి. సో తర్వాత ట్రిగర్ ఇస్తాము. ట్రిగర్ అంటే ఎగ్ విడుదలయ్యే ఇంజెక్షన్ ఇచ్చాక 34 hours తర్వాత మనం ఎగ్ పికప్ చేస్తాము. ఎగ్ పికప్ ఏ విధంగా చేస్తామంటే అండర్ మైల్డ్ సెడేషన్, పేషెంట్కి నొప్పి తెలియకుండా సెడేషన్ ఇచ్చేసి అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్, అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ మనము ఈ నీడిల్ ద్వారా, ఎగ్ పికప్ నీడిల్ అంటాము, ఈ నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ మనం సో 11 days ఇంజెక్షన్స్ ఇస్తే ఇవి బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్స్. సో వీటిలో నుంచి మనము నీడిల్ ద్వారా ఆస్పిరేట్ చేస్తాము. ఆ ఆస్పిరేట్ చేసిన ఫ్లూయిడ్లో ఊసైట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను నీడిల్ పియర్స్ చేస్తాను ఒక ఫాలికిల్కి. ఇక్కడ కొలాప్స్ అయిపోయింది కదా, సో అంటే ఆ ఫాలికిల్ అన్నది ఎంటీ అయిపోయింది. అందులోంచి ఫ్లూయిడ్ అంతా మనం ఆస్పిరేట్ చేస్తున్నాక మనకి ఇందులో కనెక్ట్ అవుతూ ఉంటుంది, ట్యూబ్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ట్యూబ్స్ అన్ని ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తే ఎంబ్రియాలజిస్ట్